హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అదృశ్యవనం జానపద నవల 5వ భాగం విందాం. ప్రియదర్శికను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ఉవ్వుళ్ళూరుతూ ఒంటి కొమ్ము భూతం తీసుకువచ్చే వివరాల కోసము ఎదురు చూస్తూ ఉండిపోయాడు అగ్నినేత్రుడు. ఒంటి కొమ్ము భూతము వైశాలి సామ్రాజ్యంలో అదృశ్యంగా ఉండి యువరాణి గురించి అన్ని వివరాలు తెలుసుకొని తిరిగి మాంత్రికుడు గుహను చేరుకుంది. ఒంటి కొమ్ము భూతం అందించిన వివరాలని మననం చేసుకుంటూ వేషం మార్చుకొని వైశాలి రాజ్యానికి బయలుదేరాడు అగ్నినేత్రుడు. కట్టుదిట్టమైన కాపలా ఉన్న రాజభవనం నుంచి ప్రియదర్శికను ఎలా తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు అగ్నినేత్రుడు. తాను కాపలా భటుల కళ్ళబడినా లేదా తన ఉనికి అందరికీ తెలిసినా కర్కస రాజ్య స్థాపనలో అవన్నీ ఆటంకాలు అవుతాయేమో అని ఆలోచిస్తూ మాయారూపంలో ఉద్యానవనం చేరుకొని అక్కడే వేచి ఉన్నాడు అగ్నినేత్రుడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి ప్రియదర్శిక తన చెలికత్తెలతో వచ్చింది. అక్కడ జరుగుతున్న సందడిని చూస్తూ ఒక చెట్టు గుబురులో దాక్కొని ఉన్నాడు అగ్నినేత్రుడు. యువరాణి ప్రియదర్శికతో ఉన్న చెలికెత్తలందరూ దుర్జయుడు నియమించిన వారే అయినందువలన ప్రియదర్శిక వారందరితో జాగ్రత్తగా మసలేది. వారందరినీ దాగుడు మూతలు ఆడటానికి ప్రేరేపించి ఆటలో భాగంగా ఒక మంటపం చాటుకు వెళ్ళింది ప్రియదర్శిక. అక్కడే తన కోసం వేచి ఉన్న విజయుడిని కలిసి ఏదో మాట్లాడి తిరిగి తన చిలకత్తెలతో కలిసిపోయింది. అలా విజయుడితో రహస్యంగా మాట్లాడి రావటం చూసిన అగ్నినేత్రుడు ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని పథకం వేశాడు. వెంటనే చెట్టు చాటు నుంచి బయటకు వచ్చి కామరూప విద్యను ఉపయోగించి విజయుడి రూపం ధరించి మంటపం వద్ద ఒంటరిగా ఉన్న యువరాణి ప్రియదర్శిక ముందుకు వెళ్ళాడు. అప్పుడే తనతో మెరుపుదళం గురించి మాట్లాడి వెళ్ళిన విజయుడు మరలా తిరిగి రావటం చూసిన ప్రియదర్శికకు ఆశ్చర్యం వేసింది. ఏదో మాట్లాడబోతూ ఉన్న యువరాణిని వారిస్తూ విజయుడి రూపంలో ఉన్న మాంత్రికుడు ఆమెను చేయి పట్టుకొని చాటుకు తీసుకొని వెళ్ళసాగాడు. ఏనాడు తనతో అలా అమర్యాదగా ప్రవర్తించని విజయుడు ఇప్పటి ప్రవర్తనకు విస్తుపోతూ అగ్నినేత్రుడిని అనుసరించింది ప్రియదర్శిక. చాటుకు వెళ్ళగానే ఏదో మాట్లాడబోతున్న యువరాణిని వారిస్తూ తన వామహస్తంలో అప్పటికే సిద్ధంగా ఉన్న భస్మాన్ని ఆమె మొహం మీదకు ఊదాడు. వెంటనే యువరాణి కలలో ఉన్న దానిలా అతడి వెంట నడిచింది. యువరాణిని ఎవరో తన వెంట తీసుకుని వెళుతున్నారన్న వార్త క్షణాలలో అక్కడ పాకిపోయింది. అక్కడ ఉన్న చెలికత్తెలు ఈ వార్తని దుర్జయుడికు చేరవేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న దుర్జయుడు మంత్రముగ్ధురాలిలాగా విజయుడి రూపంలో ఉన్న మాంత్రికుడి వెంట వెళ్ళటం చూసి నివ్వెరపోయారు. విజయుడిని చూస్తూ హూంకరిస్తూ కత్తి దూసి విజయుడి మీదకు వెళ్ళాడు. మాంత్రికుడు తన చేత్తో ఆ కత్తిని తాకగానే అది తునాతునకలైపోయింది. ఏవో మంత్ర విద్యలను ప్రయోగించి యువరాణిని తీసుకుని వెళ్తున్నాడని భావించిన దుర్జయుడు తన సైన్యాన్ని మాంత్రికుడి మీదకి ఉసుగొల్పాడు. కానీ ఒక్క సైనికుడు కూడా మాంత్రికుడు ముందు నిలవలేకపోయాడు. విజయుడి రూపంలో ఉన్న మాంత్రికుడు యువరాణితో సహా దాపుల ఉన్న గుర్రాన్ని ఎక్కాడు. గుర్రం ఎక్కగానే తన మామూలు రూపానికి వచ్చిన మాంత్రికుడు తన ముందు ఉన్న ప్రదేశాన్ని మాత్రమే కాక అక్కడున్న సైనికులని రాజభవనాన్ని అన్నింటినీ చూస్తూ జ్వాలాకార స్వాహ స్వాహ అని 3 సార్లు ఉచ్చరించాడు. వెంటనే అక్కడున్న సైనికులు రాజభటులు అక్కడున్న ప్రదేశం మాత్రమే కాక రాజభవనము ఉద్యానవనము అన్నీ తగలబడటం ఆరంభించాయి. తగలబడుతూ ఉన్న సైనికుల భటుల ఆర్తనాదాలు వింటూ వికటంగా నవ్వుతూ అక్కడ నుంచి గుర్రాన్ని పరుగులు తీయించాడు. అది చూసిన దుర్జయుడికి ఆవేశము కట్టలు తెంచుకుంది. విజయుడు ఏవో మంత్రవిద్యలు నేర్చుకొని ఇలా చేశాడని అతడు భావించాడు. మాంత్రికుడి మంత్రప్రభావంతో ఆ జ్వాలలు క్షణాలలో అన్ని చోట్లకు వ్యాపిస్తూ అన్నిటినీ స్వాహ చేయసాగాయి. జ్వాలలు నాలుకలు చాస్తూ అన్నిటినీ ఆహుతి చేయటం ఆరంభించాయి. అది చూసిన దుర్జయుడు పిచ్చివాడిలా ప్రవర్తించడం ప్రారంభించాడు. మరోపక్క యువరాణిని ఎవరో అపహరించారు అన్న వార్త తెలిసిన మహారాజు అక్కడికి చేరుకొని అక్కడ తగలబడుతున్న అన్నింటినీ చూస్తూ నిశ్చేష్టుడైపోయి నిలబడిపోయాడు. మరొక పక్క
ఆ మంటలలో చిక్కుకొని ఎంతోమంది సైనికులు తమ ప్రాణాల్ని కోల్పోయారు. మరోపక్క రాజకోటలోని బురుజులు, ప్రహరీలు ఇంకా అనేక ఇతర కట్టడాలు దగ్ధమైతూనే ఉన్నాయి. అవన్నీ చూసిన రాజు చిత్రసేనుడికి మతిపోయినట్లు అనిపించింది. ఇదంతా ఎవరు చేశారు? కాపలా భటులందరూ ఏం చేస్తున్నారు? యువరాణి అపహరణ జరుగుతూ ఉంటే అందరూ చోద్యం చూస్తున్నారా అంటూ హూంకరించాడు. వెంటనే దుర్జయుడు విజయుడి మీద పగ తీర్చుకోవటానికి సమయం ఆసన్నమైనదని, ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఎత్తుగడ వేశాడు. విజయుడి వద్ద అనేక మంత్రశక్తులు ఉన్నాయని, వాటి ద్వారానే ఇదంతా చేశాడని, తర్వాత యువరాణిని ఎత్తుకొని వెళ్ళిపోయాడని, ఇంకా ఉన్నవి లేనివి కల్పించి చెప్పాడు. కానీ గుర్రం మీద యువరాణితో సహా ఎక్కినప్పుడు ఎవరో మాంత్రికుడు యువరాణిని అపహరించి తీసుకుని వెళుతున్నాడని దుర్జయుడికి అర్థమైపోయింది. కానీ ఆ మాంత్రికుడు విజయుడి రూపంలో వచ్చాడు కాబట్టి విజయుడిపై పగ తీర్చుకునే అవకాశం వచ్చిందని సంతోషించి మిన్నకుండా ఉండిపోయాడు దుర్జయుడు. దుర్జయుడు మాటలు విన్న మహారాజు చిత్రసేనుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. యువరాణి అపహరణ, సర్వము అగ్నికి ఆహుతి కావటము మహారాజుని కోపంలో విచక్షణ కోల్పోయేటట్లు చేశాయి. వెంటనే అక్కడున్న భటులను పిలిచి తక్షణమే విజయుడిని, అతని తల్లిదండ్రుల్ని బంధించి యువరాణిని సగౌరవంగా కోటకు తీసుకుని రమ్మని ఆదేశాలు జారీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది విన్న దుర్జయుడు తన పథకం పారుతున్నందుకు సంతోషించాడు. వెంటనే కొంతమంది భటులు గోపాలుని పల్లెకు బయలుదేరారు. గోపాలుని పల్లె చేరుకున్న రాజభటులు అల్లకల్లోలం సృష్టించసాగారు. వారెందుకొచ్చారో, ఏం చేస్తున్నారో అర్థం కాని ప్రజలందరూ విస్తుపోయి చూడసాగారు. గోపయ్య ఇంటికి వెళ్ళి ఇల్లంతా గందరగోళం చేస్తూ అడ్డు వచ్చిన గోపయ్యని, అతని భార్యను, మీ కొడుకు విజయుడు యువరాణిని అపహరించి తెచ్చాడు, అంతేకాక రాజకోటను, అనేక మంది సైనికులను తన మంత్రశక్తితో భస్మీపటలం చేసి యువరాణితో సహా మాయమయ్యాడు. యువరాణిని ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పండి అంటూ ఇల్లంతా క్షుణ్ణంగా గాలించసాగారు. వారి మాటలు అర్థం కాని గోపయ్య, అతడి భార్య, మా బిడ్డకు మాయలు మంత్రాలు తెలియటమా అంటూ ఆశ్చర్యపోతూ యువరాణిని దాచిపెట్టడం ఏమిటి అని అడిగారు. అది విన్న భటులు, మీరు ఇలా అడిగితే ఎలా చెప్తారు అంటూ వారిని కొరడాలతో కొడుతూ హింసించసాగారు. యువరాణిని దాచిపెట్టడం ఏమిటో గోపయ్య దంపతులకు అర్థం కాలేదు. తనకేమీ తెలియదని చెబుతున్నా వినకుండా రాజభటులు వారిని తీవ్రంగా హింసించటం మొదలుపెట్టారు. అంతలో అక్కడికి చేరుకున్న దుర్జయుడు విజయుడు ఎక్కడా అని అడిగాడు. కర్రసాము శిక్షణ ఇచ్చే ప్రదేశంలో ఉంటాడని చెప్పగానే అక్కడికి కొందరు భటుల్ని పంపించాడు దుర్జయుడు. అక్కడికి వెళ్ళిన భటులు కొంతసేపటికి తిరిగి వచ్చి అక్కడ విజయుడు లేడని చెప్పారు. వెంటనే దుర్జయుడు వీరిని పట్టి బంధించి నగరానికి తీసుకుని రండి అని ఆదేశించాడు. వెంటనే గోపయ్య దంపతులని తాళ్లతో బంధించి గుర్రాలకు కట్టి లాక్కుపోసాగారు. ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో గోపయ్య దంపతులు తమను, తమ బిడ్డను కాపాడమని ఆంజనేయ స్వామిని ప్రార్థించసాగారు. ఎక్కడో దూరంగా అడవిలో ఒక పులిని వేటగాళ్ల బారి నుంచి రక్షిస్తున్న విజయుడికి ఈ విషయము ఏమాత్రమూ తెలిసే అవకాశం లేదు. కానీ గోపాలుని పల్లెలో జరిగిందంతా చెప్పటానికి విజయుడిని వెతుక్కుంటూ వెళ్ళిన కొందరు కుర్రాళ్ళకి అడవిలో ఉన్న విజయుడు కనిపించగానే వగరుస్తూ నిలబడిపోయారు. వారిని చూసిన విజయుడు, ఏమిటిలా వచ్చారు అని ఆందోళనగా అడిగాడు. జరిగిందంతా వాళ్ళు వివరిస్తూ ఉంటే విజయుడికి ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో పిడికిలి బిగించి అక్కడున్న చిన్నపాటి చెట్టును బలంగా బాదాడు. వెంటనే ఆ చెట్టు ఫెళఫెళామంటూ ఒక పక్కకు ఒరిగి పడిపోయింది. విజయుడు ఆవేశాన్ని చూసిన వారందరూ ఒక అడుగు వెనక్కి వేశారు. వారిని చూస్తూ విజయుడు, మీరందరూ మన పల్లెకు తిరిగి వెళ్ళండి, నేను నగరానికి వెళుతున్నాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. వైశాలి రాజ్యంలోకి అడుగుపెట్టిన విజయుడిని చూసి అక్కడ ఉన్న దుర్జయుడు తన భటులకు బంధించమని ఆదేశించాడు. విజయుడు ప్రతిఘటిస్తూ ఎందుకు బంధిస్తున్నారని అడుగుతున్నా వినకుండా భటులు రాజదర్బారుకు తీసుకుని వెళ్లారు. అక్కడ బందీలుగా నిలబడ్డ తన తల్లిదండ్రులను చూసి
విజయుడు తీవ్రమైన కలత చెందాడు. మహారాజా, నా తల్లిదండ్రుల్ని ఎందుకు బందీలను చేశారు అని ప్రశ్నించిన విజయుడిని చూసి మహారాజు చిత్రసేనుడు ఆవేశంతో ఇలా అన్నాడు. రాకుమారిని ఎక్కడ దాచావో చెప్పు. ముందు రాకుమారిని తీసుకుని వచ్చాక నీకు నీ తల్లిదండ్రులకి ఎలాంటి శిక్ష వెయ్యాలో అమలు చేయాలో అప్పుడు ఆలోచిస్తాను అని పలికాడు. అది విన్న విజయుడు, మహారాజా, మీరు పొరబడుతున్నారు. నేను రాకుమారిని దాచిపెట్టడం ఏమిటి? మీకు ఎవరో మా కుటుంబం గురించి చెడుగా నూరిపోశారు. రాజకుటుంబం అంటే మా కుటుంబానికి ఎప్పటికీ గౌరవ మర్యాదలు ఉన్నాయి. నేను రాకుమారిని దాచిపెట్టలేదు మహారాజా అంటూ ఆవేదనగా పలికాడు. అంతలో అక్కడ ఉన్న దుర్జయుడి భటులలో ఒకడు, లేదు మహారాజా, ఈ విజయుడు అసత్యమాడుతున్నాడు. రాకుమారిని తన వెంట తీసుకుని వెళ్ళి గుర్రం మీద ఎక్కించుకోవడము మేం చూశాము. అంతేకాదు మహారాజా, తన కళ్ళతో అక్కడ ఉన్న ప్రదేశంలో మాత్రమే కాక కొందరు భటుల మీద అగ్నిజ్వాలలు కురిపించాడు ఈ విజయుడు. వారందరూ ప్రస్తుతము చావు బతుకుల్లో ఉన్నారని పలికాడు. అది వింటూనే విజయుడు మరింతగా ఆశ్చర్యపోతూ, నేను అగ్నిజ్వాలల్ని కురిపించానా? మహారాజుగారు నమ్ముతారో లేదో అని ఇలాంటి నిందారోపణలు చేయకు అని ఆవేశంగా పలికాడు. అంతలో అక్కడ ఉన్న ఇతర భటులు, ఈ భటుడు చెప్పిందంతా నిజమే మహారాజా, విజయుడే ఇదంతా చేశాడు. అందుకు ఇక్కడ ఉన్న మేమందరము సాక్ష్యము అని పలికారు. అది వింటున్న విజయుడికి క్షణకాలము మతిపోయినట్లు అనిపించింది. తాను యువరాణిని అపహరించానా? అంతేకాక అగ్నిజ్వాలలతో అన్నింటినీ దగ్ధం చేశానా అనుకుంటూ నిశ్చేష్టుడైపోయి నిలబడిపోయాడు. మహారాజా, ఈ దుర్జయుడు తన భటులతో కలిసి నా మీద నిందారోపణలు చేస్తున్నాడు. నాకు ఈ సంఘటనలతో ఎలాంటి సంబంధము లేదు. ఇదంతా ఎవరు చేశారో కానీ నన్ను దోషిగా నిలబెట్టారు అంటూ విజయుడు చెప్తూ ఉంటే, దుర్జయుడు నాతోరా చూపిస్తాను అంటూ, మహారాజా, విజయుడిని కొద్ది క్షణాలు తీసుకుని వెళ్ళటానికి అనుమతినివ్వండి అంటూ మహారాజు చిత్రసేనుణ్ణి అడిగాడు. సరేనంటూ మహారాజు అనుజ్ఞ ఇవ్వగానే భటులు కాపలాగా వెంటరాగా దుర్జయుడి వెంట సంకెళ్లతో వెళుతున్న విజయుడిని చూసి అతడి తల్లిదండ్రులు బాధాతప్త హృదయులై నిలుచుండిపోయారు. సగం కాలిపోయిన రాజకోట బురుజులని, ప్రహరీలని, అంతేకాక మంటల్లో మాడి మరణించిన సైనికులని, అక్కడ ఉన్న హృదయ విదారక దృశ్యాలను చూసి విజయుడు మనసు కలిచిపోయింది. ఇదంతా ఎలా జరిగింది అని దుర్జయుడిని అడుగుతున్న విజయుడిని చూసి దుర్జయుడు, మరీ ఇంత నటకౌశలం పనికిరాదు. ఇదంతా చేసింది నువ్వే కదా? ఇదంతా చేసి యువరాణిని కూడా అందరి ఎదుట తీసుకెళ్ళిపోయావు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు అద్భుతంగా నటిస్తున్నావు. మర్యాదగా యువరాణి ఎక్కడుందో చెప్పు అని అడిగాడు. అదంతా వింటున్న విజయుడికి నోటమాట రాలేదు. కానీ ఇదంతా ఎవరో తన రూపంలో వచ్చి చేశారనే విషయము విజయుడికి అర్థమైంది. అప్పటికప్పుడు ఒక స్థిర నిర్ణయానికి వచ్చి దుర్జయుడితో ఇలా అన్నాడు. నన్ను మహారాజు గారి వద్దకు తీసుకుని వెళ్ళు అని అడిగాడు. తన చుట్టూ ఉన్న భటులను చూసి విజయుడిని ఏమీ అనలేక మనసులో పళ్ళు నూరుకుంటూ పద వెళ్దాం అన్నాడు. అందరూ కలిసి రాజదర్బారులోకి ప్రవేశించారు. విజయుడిని చూస్తూ మహారాజు చిత్రసేనుడు ఇలా అన్నాడు. జరిగిన సంఘటనలు, యువరాణి అపహరణ ఇవన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇవన్నీ చేసినది నువ్వే అనటానికి బలమైన రుజువులుగా ఉన్నాయి. ఇప్పటికైనా నీ నేరం అంగీకరించి యువరాణిని మాకు అప్పగించు. నీ తల్లిదండ్రులకు శిక్ష లేకుండా విడుదల చేస్తాను అని గంభీరంగా పలికాడు మహారాజు చిత్రసేనుడు. మహారాజా, జరిగిన సంఘటనలు వాస్తవమే. యువరాణి అపహరణ వాస్తవమే. కానీ ఇవన్నీ చేసింది నేను కాదు. నాలా ఉన్న మరెవరో అని ఇంకేదో చెప్పబోతూ ఉండగా దుర్జయుడు విజయుడు మాటలకు అడ్డు తగలబోయాడు. వెంటనే దుర్జయుడిని మహారాజు చెయ్యెత్తి ఆపమన్నట్లు వారించాడు. చెప్పడం కొనసాగించమన్నట్లు విజయుడిని చూశాడు. కృతజ్ఞుడిని మహారాజా అంటూ విజయుడు చెప్పడం కొనసాగించాడు. మహారాజా, నా రూపంలో మరెవరో వచ్చి ఇదంతా చేసి ఉంటారు. నాకు ఈ సంఘటనలకి ఎలాంటి సంబంధమూ లేదని మా కులదైవము ఆంజనేయ స్వామి పైన ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను అన్నాడు.
జరుగుతున్నదంతా విజయుడు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై చూస్తూ ఉండిపోతున్నారు. వెంటనే దుర్జయుడు, మహారాజా, జరిగిందంతా మన భటులతో సహా అందరము చూశాము. అయినా మీరింకా ఈ విజయుడు మాటలు నమ్ముతున్నారా అని అడిగాడు. దుర్జయుడు చెప్పుడు మాటలకి మహారాజు చిత్రసేనుడు లొంగిపోయాడు. విజయుడిని, అతడి తల్లిదండ్రుల్ని చూస్తూ ఇలా అన్నాడు, ఒక్కరోజు మాత్రమే మీకు గడువిస్తున్నాను. యువరాణిని తెచ్చి మాకు అప్పగించండి. లేకుంటే మీ ముగ్గురికి శిరచ్ఛేదన శిక్ష అమలు చేయాల్సి ఉంటుంది అని పలికాడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన మీరే ఇలా సంయమనం కోల్పోయి మాట్లాడకండి మహారాజా. యువరాణి ఎక్కడుందో తెలుసుకొని క్షేమంగా తీసుకొచ్చి అప్పగించే పూచీ నాది. అంతేకాదు, యువరాణిని ఎవరు అపహరించారో వారిని కూడా తెచ్చి మీ ముందు నిలబెడతాను. మీ అనుజ్ఞతో పాటు నాకు కొంచెం సమయం ఇవ్వండి అని దృఢంగా పలికాడు. అది విన్న మహారాజు చిత్రసేనుడు ఆలోచనలో పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత విజయుడితో ఇలా అన్నాడు, నీ అభ్యర్థనను మేము అంగీకరించాము. పక్షం రోజులు మాత్రమే గడువు ఇస్తున్నాను. ఈలోపు యువరాణిని తీసుకుని వచ్చి మాకు అప్పగించాలి. అంతేకాదు, పక్షం రోజులు దాటగానే నువ్వు రాకపోతే నీ తల్లిదండ్రులకు శిరచ్ఛేదం అమలు చేయాల్సి ఉంటుంది అని పలికాడు. పక్షం రోజులలోపు యువరాణితో సహా తప్పక తిరిగి వస్తాను మహారాజా అనే దృఢ నిశ్చయంతో పలికాడు విజయుడు. కన్నీటి పర్యంతమవుతున్న తన తల్లిదండ్రులను చూసిన విజయుడు, అమ్మా, నాన్నగారు, నన్ను ఆశీర్వదించండి అంటూ పాదాలకి ప్రణమిల్లాడు. గోపయ్య దంపతులకు వేసిన సంకెళ్ల చప్పుడు చేస్తూ ఉంటే వారి కన్నీరు ఆ సంకెళ్లపైన చుక్కలుగా పడుతూ ఉంటే ఆ దృశ్యము సంకెళ్లే కన్నీరు కారుస్తున్నట్లుగా ఉన్నది. విజయుడు తిరిగి వచ్చేవరకు వీరిని చెరసాలలో బందీలుగా ఉంచండి అన్న మహారాజు ఆజ్ఞ మేరకు భటులు వారిని చెరసాలకు తీసుకుని వెళ్ళిపోయారు. తన తల్లిదండ్రులకు కలిగిన దుస్థితి చూసి చలించిన హృదయుడై విజయుడు రాజభవనం నుండి యువరాణి అన్వేషణకు బయలుదేరాడు. రాజభవనం నుండి బయలుదేరిన విజయుడు తన తక్షణ కర్తవ్యం రాకుమారిని వెతికి తీసుకుని రావటమే అని నిర్ణయించుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్లాలో, అసలు రాకుమారిని ఎవరు అపహరించారో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ముందుకు నడవసాగాడు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి విజయుడు స్నేహితుడైన వల్లభుడు మాత్రమే కాక మిగిలిన కొందరు స్నేహితులు అక్కడికి వగరుస్తూ వచ్చారు. వారందరూ విజయుడిని చూసి అక్కడే ఆగిపోయారు. విజయుడిని చూసి ఆందోళనతో అందరూ చుట్టూ చేరి ప్రశ్నల వర్షం కురిపించసాగారు. మిత్రమా, ఏం జరిగింది అని అనగానే విజయుడు వారందరికీ జరిగిందంతా వివరించసాగాడు. అంతా విన్నవారు, మిత్రమా, ఎంత అన్యాయమో! ఇదంతా ఆ దుష్ట దుర్జయుడి పన్నాగం తప్ప మరొకటి కాదని అందరూ ముక్తకంఠంతో పలికారు. నిట్టూర్చిన విజయుడు వారందర్నీ చూసి ఇలా అన్నాడు, మిత్రులారా, ఏది ఏమైనా మన యువరాణి అపహరణకు గురైన మాట మాత్రము నిజము. కావున నేను వెంటనే ఇక్కడి నుంచి యువరాణిని వెతికి తీసుకుని రావటానికి వెళ్ళి తీరవలసిందే. గడువు కూడా పక్షం రోజులు మాత్రమే ఇచ్చారు మన మహారాజు. అందుకని నేను ఇక్కడి నుంచి బయలుదేరక తప్పదని పలికాడు. వెంటనే వల్లభుడితో సహా విజయుడి మిత్రులందరూ, మిత్రమా, ఇక్కడే వేచి ఉండు, మేమిప్పుడే ఒక్క గడియలో వస్తామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. సరిగ్గా ఒక్క గడియ తర్వాత వారందరూ తిరిగి విజయుడిని కలుసుకున్నారు. వల్లభుడు విజయుడి ప్రయాణానికి అనువుగా ఒక పంచకళ్యాణి గుర్రాన్ని తీసుకుని వచ్చాడు. మిగిలిన స్నేహితులందరూ ప్రయాణంలో ఉపయోగపడే ఆయుధాలు, తినుబండారాలు తీసుకొచ్చారు. మిత్రమా, జాగ్రత్తగా వెళ్ళిరా, నీకోసము మేమందరము వేచి ఉంటాం అని భారమైన హృదయాలతో వీడ్కోలు పలికారు. వారందరి వద్ద సెలవు తీసుకున్న విజయుడు పంచకళ్యాణిని అధిరోహించి ఉత్తర దిశగా గుర్రాన్ని పరుగులు తీయిస్తున్నాడు. విజయుడు కొంత దూరం వెళ్ళాక ఒకచోట గుర్రం ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. గుర్రం ఎందుకు ఆగిపోయిందో అర్థం కాని విజయుడు గుర్రాన్ని అదలించసాగాడు. కానీ గుర్రము గట్టిగా సకిలిస్తూ అక్కడే ఆగిపోయింది. కానీ ఇసుమంతైనా ముందుకు కదలలేదు. అది ఎందుకు ముందుకు వెళ్ళటం లేదో అర్థం కాని విజయుడు గుర్రం దిగి చుట్టూ కలియ చూశాడు. అక్కడికి కొంచెం ఎడంగా ఒక ఆలయం కనిపించింది.
గుర్రాన్ని నడిపించుకుంటూ ఆ ఆలయం వద్దకు వెళ్ళాడు. గుర్రాన్ని అక్కడ ఉన్న చెట్టుకు కట్టేసి ఆలయాన్ని సమీపించాడు విజయుడు. తాను ఎంత అదలించినా ముందుకు కదలని తన గుర్రము ఆలయం వద్దకు దారితీయగానే వచ్చేసిందని ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఆలయంలోకి అడుగుపెట్టాడు విజయుడు. లోపలికి అడుగుపెట్టగానే అక్కడున్న గంట ఒక్కసారిగా మోగింది. గంట మోగగానే ఉలిక్కిపడి తేరుకున్న విజయుడు ఆలయం అంతటా పరికించాడు. కానీ అక్కడెవరూ లేరు. మరి గంట దానంతట అదే ఎలా మోగిందో అనుకుంటూ గర్భగుడిలోకి ప్రవేశించాడు విజయుడు. ఆ గర్భగుడిలో ఆంజనేయ స్వామి విగ్రహము సింధూరంతో అలంకరించబడి ఉంది. తమ కులదైవమైన ఆంజనేయుని ఆలయము అక్కడ కనిపించేసరికి విజయుడికి మనసు కొంచెం కుదుటపడింది. ఆంజనేయ స్వామి ముందు పద్మాసనం వేసుకొని స్థిర చిత్తంతో తనకు రాకుమారిని వెతికే దారి చూపించమని ప్రార్థించసాగాడు. అలా 2-3 గడియలు గడిచిన తర్వాత నాయనా విజయ అన్న పిలుపు వినిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు విజయుడు. గర్భగుడి బయట నుంచి తనను పిలిచినట్లు అనిపించి లేచి బయటకు వచ్చిన విజయుడికి అక్కడ ఒక ఋషి కనిపించాడు. ఆ ఋషి ఎంతో గంభీరంగా ఉండి వడలంతా సింధూరం రాసుకుని ఉన్నాడు. విజయుడు ఆ ఋషిని చూడగానే అప్రయత్నపూర్వకంగా పాదాలకు ప్రణమిల్లాడు. దిగ్విజయీ భవ అని ఆ ఋషి విజయుణ్ణి ఆశీర్వదించి, నాయనా విజయ, నీవు కర్తవ్య దీక్షాపరుడివై ఒక కార్యం మీద వెళుతున్నావు. కానీ అగమ్య గోచరుడివై సంచరిస్తున్న నిన్ను చూసి కర్తవ్య బోధ చేయాలని అవగతమై నిన్ను ఇక్కడికి రప్పించాల్సి వచ్చింది అంటున్న ఆ ఋషిని చూసి విజయుడు ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. తన పేరు మాత్రమే కాక తన గురించి, తాను వెళుతున్న కార్యం గురించి వివరిస్తున్న ఋషిని ఆ ఋషి సాక్షాత్తు ఆంజనేయ స్వామి అని అనుభూతికి లోనయ్యాడు విజయుడు. స్వామి, తమరు సర్వజ్ఞులు. నా పేరు మాత్రమే కాదు, నా పరిస్థితి అంతా మీకు అవగతమై ఉంటుంది. దారి తెన్ను తెలియక సాగుతున్న నాకు మీరే దారి చూపించాలి అంటూ ఆ ఋషిని ప్రార్థించాడు విజయుడు. రానాయనా, ఇలా వచ్చి కూర్చో అంటూ ఆ ఋషి జరిగింది నీకు చూపిస్తాను, అనంతరము నీ కర్తవ్యం నీకే బోధపడుతుంది అంటూ ఒక పెద్ద తమలపాకుని తీసి తన నుదుటికి రాసి ఉన్న సింధూరాన్ని తీసి ఆ తమలపాకుకు రాశాడు ఆ ఋషి. వెంటనే ఆ తమలపాకులో కొన్ని దృశ్యాలు ఆవిష్కృతం కాసాగాయి. వాటిని కన్నార్పకుండా చూస్తూ విజయుడు ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. ఆ తమలపాకులో మహామాంత్రికుడు అగ్నినేత్రుడు ముందుకు అడుగులు వేస్తున్నాడు. చేతిలో మంత్రదండము, పొడవాటి గడ్డము, నల్లటి దుస్తులు ధరించిన అగ్నినేత్రుడు భయంకరంగా అగుపిస్తున్నాడు. అతను అడుగులు వేస్తున్న ప్రదేశం అంతటా జ్వాలలు అలుముకొని ఉన్నాయి. ఆ జ్వాలలు అగ్నినేత్రుడి కనుల నుంచి తీక్షణమైన జ్వాలలై వెలువడుతున్నాయి. ఆ జ్వాలలు ప్రసరించిన ప్రదేశమంతా క్షణాలలో బూడిదిగా మారిపోతుంది. అలా అంతటినీ, అన్ని ప్రదేశాల్ని దగ్ధం చేస్తూ ముందుకు సాగుతున్నాడు అగ్నినేత్రుడు. అలా ముందుకు వెళ్ళిన అగ్నినేత్రుడు ఒక గుహ ముందు ఆగిపోయాడు. ఒక్కసారిగా అగ్నినేత్రుడి కనులలోని జ్వాలలు ఆగిపోయాయి. పిమ్మట తన గుహలోకి అడుగుపెట్టి గుహ లోపలి భాగంలో ఉన్న ఒక సుందరమైన గదిలోకి ప్రవేశించాడు. అదృశ్యవనం జానపద నవల 5వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.